नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि सीनियर एडवोकेट शेख जहांगीर, जो तेलुगु देशम पार्टी के स्टेट सेक्रेटरी भी हैं, उन्होंने और मुस्तफ़ा भाई ने मिलकर एक प्रेस कॉन्फ्रेंस की। इस मौके पर उन्होंने टीजी भरत पर एक चैनल की जानिब से बैठकर नमाज पढ़ने के एतराज़ पर हकीकी तस्वीर बताई है। लिहाजा आप सीनियर एडवोकेट शेख जहांगीर की ज़ुबानी उस नमाज जो कुर्सी पर बैठकर पढ़ी गई है, क्यों पढ़ी गई, किस वजह से पढ़ी गई और किस तरीक़े से जो है एक चैनल ने टीजी भरत के इमेज को ख़राब करने की कोशिश की है और अवाम का रद्द अमल क्या होगा, इस पर उन्होंने तफसीली बात कही है। लिहाजा आप ये मुकम्मल वीडियो देखें। మన కర్నూలు నగరంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వైరల్ని చేసినటువంటి ఒక మీడియా వాస్తవాలు తెలుసుకోకుండా మా పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలో భాగంగా చేసినటువంటి వీడియో అది. వాస్తవముగా భరత్ సార్ గారు ఈ రంజాన్ మాసంలో, హోలీ మాసంలో ఇఫ్తార్ పార్టీలలో నమాజు చదవడం జరిగింది. ప్రతి నమాజ్లో కూడా ఆయన కుర్చీ మీద కూర్చొని నమాజు చదివాడు. అలా చదవడానికి కారణము 2 months బ్యాక్ టీజీ భరత్ సార్ గారికి లెగ్మెంట్ సర్జరీ అయినది అన్నమాట. దానివల్ల టీజీ భరత్ సార్ గారు అత్తహయాత్లో కింద కూర్చోలేడు అనమాట. అంటే కాల్ సార్ది బెండ్ కాదనమాట. ఆ హెల్త్ ఇష్యూ వల్ల టీజీ భరత్ సార్ గారు కుర్చీ మీద కూర్చోవడం జరిగింది తప్ప ముస్లిం ఆత్మాభిమానాన్ని అగౌరవపరచాలని కానీ, ఇక మత సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలను ఇది చేయాలని చెప్పి కానీ భరత్ సార్ అలా చేయలేదు. కేవలం సార్కు లెగ్ సర్జరీ అయినది, 2 లెగ్లలో కూడా ఆయనకు లిగమెంట్ సర్జరీ అయింది కాబట్టి ఆయన కుర్చీ మీద కూర్చొని ప్రేయర్ చేయమని అది మేమే చెప్పడం జరిగింది. అంతేగాని సార్ కూడా ప్రతిసారి చదువుతా అని చెప్పి అన్నా కూడా ఆయనకున్నటువంటి హెల్త్ ఇష్యూ వల్ల అలా కూర్చున్నాడే తప్ప ఎవరిని బాధ పెట్టాలని కానీ, ముస్లిం సమాజాన్ని అగౌరవపరచాలని చెప్పి, ముస్లిం సమాజం ట్రెడిషన్ సంబంధించినటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వీళ్ళ సూచనలను తప్పాలని చెప్పి చేయలేదు. కానీ మా దురదృష్టం ఏమిటంటే మన కర్నూలులో ఒక మీడియా వారు ఒక కుట్ర చేస్తూ దాన్ని ఏదో తప్పుగా చూపిస్తూ ముస్లిం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి భరత్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసినటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకు నా విన్నపం ఏమిటంటే, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఈ వీడియో వైరల్ చేసే దానికి సమాధానము మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. దాన్ని బట్టి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేగాని ఎవరిని బాధ పెట్టాలని కాదు. ముస్లిం సమాజము ఇంకా సార్ ముస్లిమ్స్ అంటే ఒక గౌరవము, ఒక ఇది అనేది ఉంది సార్ మనసులో. టీజీబీ ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా ఇక రామ్ రహీం లెక్క కలిసిపోయే సంబంధమే కానీ వేరే విధంగా ఎప్పుడు వాళ్ళ ఆలోచన చేయరు. కానీ ఇప్పుడు చేతకాని వాళ్ళు టీజీ భరత్ సార్ గురించి ఆయన చేసినటువంటి సేవలను జీర్ణించుకోలేక, టీజీ భరత్ సార్ గారికి ముస్లిం సమాజంలో వస్తున్నటువంటి ఆదరణను వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు లాంటివి కుప్పిగుంతలైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈరోజు భరత్ సార్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ముస్లిం సమాజంలో భరత్ సార్కి యొక్క గౌరవము అల్లా దయ వల్ల పెరుగుతూనే పోతుంది. కానీ ఎందుకంటే భగవంతుడు అల్లా అనేవాడు, భగవంతుడు అనేవాడు
ప్రతి మనుషులకు ఉన్నటువంటి ఆలోచన చూస్తాడే కానీ పైన కనపడేది చూడాడు. కానీ ఈరోజు భరత్ సార్ ఎలా ముస్లిం సమాజం కోసం ఆయన ఆత్మీయతతో పలకరిస్తున్నాడు, పని చేసుకుంటూ పోతున్నాడో అది అల్లాహకు తెలుసు. అది చేయించుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు కూడా గతంలో ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారే కానీ అది మర్చిపోయి ఈరోజు ఏదో ఒక ఎవరికో సంతోష పెట్టాలా, ఏదో ఒక పార్టీని సంతోష పెట్టాలని చెప్పేసి చేస్తున్నటువంటి వీడియో తప్ప ఇది వాస్తవం కాదు. అంతేగాని సార్ ముస్లిమ్స్కి అగౌరవపరచాలని చెప్పి ఆలోచన ఏ రోజు ఉండదు. ఈరోజు మనం ఒకటి నాన్ ముస్లిం మసీద్కు వచ్చి నమాజ్కు చేస్తున్నాడు అంటే అది మనము దాన్ని వెల్కమ్గా స్వీకరించి మన ప్రవక్త గారు కూడా ఏం చెప్పారు, మనము అందరికీ నమాజ్కి వస్తే మనం వెల్కమ్ చెప్పాలి, వాళ్ళ నమాజ్కు నేర్చుకోవడానికి మనం సహాయం చేయాలి, వాళ్ళ ఆత్మాభిమానాన్ని మనం దెబ్బతీయకూడదని చెప్పేసి ఉన్నటువంటి మన ఇస్లాంలో ఉన్నటువంటి అలాంటి మాటలను వాళ్ళు మర్చిపోయి ఈరోజు ఏదో రాజకీయ లబ్ధి కోసం సార్ను డ్యామేజ్ చేయాలని చెప్పేసి కుట్రలో భాగంగానే వీడియో వైరల్ అయింది. కాబట్టి నేను యావత్తు ముస్లిం ప్రజలకు, యావత్తు మన కర్నూలు ఓటర్స్కు, యావత్తు ప్రజలకు నా విన్నపం ఏమిటంటే ఇది వీడియోలో వాళ్ళు చూపించినటువంటి అవాస్తవాన్ని గ్రహించాలని, భవిష్యత్తులో ఎవరైతే ఈ వీడియోని వైరల్ చేసినారో వాళ్ళు రేపొద్దున తగిన మూల్యం తప్పగా చెల్లించుకోవాలి. ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము రివెంజ్ తీసుకోము వారు ఎవరితో కూడా, ప్రజలే నిర్ణయిస్తారు వారికి భవిష్యత్తులో గుణపాఠం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు జహంగీర్ బాషా, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, కర్నూలు నగర ప్రధాన కార్యదర్శి.